హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ఆంజనేయులు, హెచ్ఆర్ ప్రాపర్టీస్ ఇన్ నెల్లూరు. కొత్తగా మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ప్రాపర్టీ వచ్చి ఒక లేఅవుట్ రీసేల్ ఓపెన్ ప్లాట్. మొదటిగా ఏరియా గురించి, అదేవిధంగా లేఅవుట్ ప్లాట్ గురించి మాట్లాడుకుందాం. ఏరియా వచ్చి కనుపర్తిపాడు వస్తుంది. కనుపర్తిపాడు అంటే అందరికీ తెలిసిన ఏరియానే. ఇది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లోనే ఉంటుంది. నెల్లూరుకి చాలా దగ్గరగా ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవేకి అయితే ఆనుకుని ఉంటుంది. ఇక మనం అన్నమయ్య సర్కిల్ దగ్గర స్టార్ట్ అయితే మొదటిగా ఇస్కాన్ టెంపుల్ వస్తుంది. ఇస్కాన్ టెంపుల్ దాటగానే మనకి హనుమాన్ జంక్షన్ అయితే వస్తుంది. హనుమాన్ జంక్షన్ దాటగానే మనకి భవానీ స్కై టవర్స్, అదేవిధంగా యాంబర్ రోడ్ ఇంటర్నేషనల్ స్కూల్, అది దాటగానే మనకి నేషనల్ హైవే అయితే వస్తాయి. మనకి అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి కనుపర్తిపాడు వరకు సుమారు ఒక 5.5 కిలోమీటర్ల వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా నేషనల్ హైవే నుంచి ఈ లేఅవుట్ వరకు అయితే 1 కిలోమీటర్ వరకు అయితే డిస్టెన్స్ అయితే ఉంటుంది. నేషనల్ హైవే అయితే మీరు అబ్జర్వ్ చేయవచ్చు. అటువైపు ఇటువైపు సర్వీస్ రోడ్స్ అయితే వేసేశారు. అదేవిధంగా ఇక్కడ అండర్ పాస్ వర్క్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది కంప్లీట్ అయితే ఇంకా చాలా బాగా డెవలప్ అవుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల అన్నీ కూడా రెసిడెన్షియల్స్ అయితే బాగా డెవలప్ అయినాయి. ఎందుకంటే స్కూల్స్, కాలేజెస్ ఉండడం వల్ల ఏరియా బాగా డెవలప్ అయింది. నేషనల్ హైవేకి ఆనుకుని ఉంది. ఇక అక్కడ గొలంగూడి వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళే రోడ్ ఇది. అక్కడ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తే ఒక దాబా కనిపిస్తుంది. దాబా ఇక్కడ జంక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ వైఎస్ఆర్ గారి స్టాట్యూ అయితే ఉంది. స్టాట్యూ నుంచి ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఇది కనపర్తిపాడుకి వెళ్ళే రూట్ ఇది. ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియాకి వెళ్ళే రోడ్డు చాలా విశాలమైన రోడ్డు, చాలా వెడల్పైన రోడ్డు చూడవచ్చు. అటువైపు ఇటువైపు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ ఒక హై స్కూల్ అయితే కనిపిస్తూ ఉంది. ఈ హై స్కూల్ దాటగానే మనకి టెంపుల్స్ అయితే వస్తాయి. టెంపుల్స్ దాటగానే మనకి లెఫ్ట్ సైడ్లో శ్రీ ప్రియదర్శిని ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఉంది. అయితే చాలా ఫేమస్ కాలేజీ. ఇక చూసి ఇక్కడ ఈ రోడ్డుకి కూడా మంచి లేఅవుట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్స్తో ఫిల్ అవుతూ ఉన్నాయి. బాగా రెసిడెన్షియల్గా బాగా డెవలప్ అవుతూ ఉంది. ఈ రోడ్లో కొద్దిగా ముందుకు వెళ్తే అక్కడ రచ్చబండి అయితే వస్తుంది. రచ్చబండి నుంచి రైట్ తీసుకుని లోపలికి వెళ్తే ఈ లేఅవుట్ అయితే వస్తుంది. ఇక ఈ మెయిన్ రోడ్ నుంచి స్ట్రైట్ రోడ్, సబ్ రోడ్ అయితే వస్తుంది. ఇది స్ట్రైట్ రోడ్, ఇది 50 ఫీట్ రోడ్డు మెయిన్ రోడ్ నుంచి. ఇక్కడ కూడా రెసిడెన్షియల్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయవచ్చు. దాటిన తర్వాత లేఅవుట్ వస్తుంది. లేఅవుట్ గురించి మాట్లాడుకుందాం. లేఅవుట్ పేరు వచ్చేసి గణేష్ లేఅవుట్. గణేష్ వచ్చేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 భాగాల్లో ఉంది. అది వచ్చి ఫేజ్ 3లో ఈ ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ప్లాట్ నెంబర్ 7. ఇది స్టార్టింగ్ రోడ్కి అయితే ఉంటుంది లేఅవుట్లో. ఇక ప్లాట్ యొక్క మెజర్మెంట్ సైజ్ చూద్దాం. 54.5 x 107 వస్తుంది. 54.5 అడుగులు వచ్చేసి వెడల్పు, అదేవిధంగా 107 అడుగులు వచ్చేసి పొడవు వస్తుంది. దీని మొత్తం అంకణాలు వచ్చేసి 81 అంకణాలు అయితే సైట్ ఉంది యాజ్ పర్ డాక్యుమెంట్. దీని టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి 5,832 ఎస్ఎఫ్టీ వస్తుంది. దీనికి రెండు వైపులా ఫేసింగ్ ఉంది. మెయిన్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ ఫేసింగ్. ఈస్ట్ వైపు ఉన్న రోడ్ వచ్చేసి 50 ఫీట్ రోడ్ స్ట్రైట్ రోడ్. అదేవిధంగా వెస్ట్ వైపు ఉన్న రోడ్ వచ్చి 30 ఫీట్ రోడ్, పడమర ముఖం వైపు ఉన్న రోడ్ వచ్చేసి లేఅవుట్ అబ్జర్వ్ చేయవచ్చు. ఇక అదేవిధంగా దీని టైటిల్ చాలా క్లియర్గా ఉంది. టైటిల్ ఎటువంటి డిస్ప్యూట్ లేదు. మంచి టైటిల్ కలిగిన డాక్యుమెంట్ చక్కగా రిజిస్టర్ అవుతుంది. ప్లాట్ పర్చేస్ కన్స్ట్రక్షన్ కింద మీరు లోన్ తెచ్చుకొని ఇక్కడ ఎటువంటి మీరు కన్స్ట్రక్షన్ అని చేసుకోవచ్చు. ఇక మీకు డెవలప్మెంట్ కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, దేనికైనా చాలా బాగుంటుంది. ఎందుకంటే రెసిడెన్షియల్ ఏరియాకి అనుకుని ఉంది. అదేవిధంగా ఈ చుట్టుప్రక్కల అన్ని కూడా విలాస్ అయితే కడుతూ ఉన్నారు. దీని ఫ్రంట్ సైడ్ విలాస్ కూడా కట్టి అమ్ముతూ ఉన్నారు. సొంతగా ఉంటున్నారు కూడా. మంచి ఏరియా, మంచి రెసిడెన్షియల్గా డెవలప్ ఉంది. మంచి అప్రిషియేషన్ అయితే వస్తుంది మీకు ఫ్యూచర్లో. ల్యాండ్ అప్రిషియేషన్ యూజ్ చేసుకోండి. ఇక ఫైనల్గా ప్రైస్ గురించి అంకణం వచ్చేసి 70,000 చెప్తున్నారు. 70,000. దీనిలో కూడా స్లైట్లీ నెగోషియేషన్ అయితే ఉంది. మంచి బడ్జెట్లో వస్తుంది. మీకు జాక్పాట్ ఆఫరు. ఈ ప్రాపర్టీ మొత్తం మీకు 56 లక్షలుగా వస్తుంది. ఈ వీడియో మీకు తెలిసిన వరకు అయితే షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి.